दिव्यतेजा पुरुषोत्तमसद्गुरुसचन्द्रदेदीप्य सहस्रदलपद्मपादम्बुल सविनयम्बुन सिरम्बुन दाल्ची विश्वहृदिनि नेनैतानेनैन विनय विश्वास भावोन्नत प्रियत्वमतिन सदा नमो भगवते दक्षिणामूर्तये मह्यं मेधां प्रज्ञां प्रयच्छ स्वाहा दक्षिणामूर्तिसमारम्भं नारायणव्यासगुरुमध्यमाम् आदिशङ्करपर्यन्तं वन्दे गुरुपरम्पराम् आदिशङ्करसमारम्भं सद्गुरुविश्वपूर्णस्वरूपसाक्षी सद्गुरुजोष्णा परिमलपरिपूर्णेश्वरी गुरुमध्यमां सद्गुरुसत्यपूर्णज्ञानसाक्षिण्यमहात्मा पर्यन्तं वन्दे गुरुपरम्पराम् समस्तविश्वहृदय सद्गुरुవుల సచంద్ర సంజీవ జోష్ణామృత ధారయ 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 సమస్త జీవ పాంచభౌతిక దేహస్య ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వర్ధయ 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 శ్రీ గురుచరణం స్మరణం శరణం శ్రీ గురుహంస మంత్ర తన్మయ చింతనం ఇహ పరసౌఖ్య కైవల్య పరమపదం జగద్గురు శ్రీ విశ్వపూర్ణ కైవల్య సచ్చిదానంద స్వరూప సాక్షి నమో భగవతే జ్యోత్స్నా పరిమళ పరిపూర్ణేశ్వర్యే జగద్గురు శ్రీ సత్యపూర్ణ జ్ఞాన సాక్షిణ్య మహాత్మా పాదం పూజయామి మమ సర్వాంకిత ఆత్మార్పణం సమర్పయామి. నా ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఆధ్యాత్మికం అంటే ఆత్మని అధ్యయనం చేయడమే. నేను ఈ ఆధ్యాత్మికంలోకి రాకముందు నాకు అసలు ఈ ఆధ్యాత్మికం అంటే ఏందో కూడా తెలియదు. అట్లాగా నేను ఈ అమ్మాయి నా ఫ్రెండు, తను వస్తుంటే తనతోటి నన్ను తీసుకొచ్చిన తర్వాత నేను ఒక 7-8 నెలలు నాకు ఇవేవి అర్థమయ్యేది కాదు. అమ్మ చెప్పే క్లాసులు కానీ ఆ పదాలు కూడా సరిగా అసలు అర్థమయ్యేవి కాదు. కానీ ఉండాలా వద్దా అన్న సందిగ్ధంలోనే ఉండేదాన్ని నేను. తర్వాత నాకు ఒకసారి కనెక్ట్ అయ్యి ఈ అమ్మాయి కృష్ణవేణి నన్ను చాలా ప్రోత్సహించి నిలబడేటట్టు చేశారు. తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ మా వారు ఒప్పుకోలేదు, వద్దు అన్నారు. కానీ ఆయన కూడా ఇప్పుడు కామ్గా అయిపోయారు. అందువల్ల నాకు ఇప్పుడిప్పుడు సంజమ్మ చెప్పిన క్లాసులు అమ్మ సంజమ్మ కూడా నన్ను చాలా ప్రోత్సహించింది. ఆ విధంగా నేను ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చి ఈ క్లాసులకి వస్తున్నాను అన్నమాట. ఆధ్యాత్మికం అంటే ఆత్మని అధ్యయనం చేయడమే. అంటే మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడమే, మన లోపలికి మనం పోవడమే. అంటే ఫస్ట్ మన లోపలికి పోవడం అంటే ఏందో నాకు కూడా అర్థమయ్యేది కాదు. మీ లోపలికి మీరు పోండి అంటే అట్లా చెప్తున్నారే, అంటే అది ఎట్లా పోవాలి అని అర్థమయ్యేది కాదు. తర్వాత అంటే మనల్ని మనం గమనించుకోవడం, మనం ఏ విధంగా ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఏ గుణాల్లో ఉన్నామా, అరిషడ్ వర్గాల్లో ఉన్నామా అని మనల్ని మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికము అని నాకు అర్థమైంది. ఆ విధంగా నేను
ఈ విధంగా వస్తూ ఆధ్యాత్మికం అంటే ఏంటంటే మనం ఎప్పుడు గుణాల్లో ఉంటూ మన ఎదుటి వాళ్ళ మీద మన దృష్టి పెట్టి వాళ్ళు అట్టున్నారు మనం ఇట్టున్నాము మన పరిస్థితులు ఇట్టున్నాయి నా ఎప్పుడు నాది నా వాళ్ళు నేను అనుకుంటూ మనోస్థితిలోనే ఉండేవాళ్ళం, అంటే తమో గుణంలో ఉండేవాళ్ళం. తర్వాత మళ్ళీ రజోగుణంలోకి వచ్చి నా నా ఎదుటి వాళ్ళు నాలాగే నేను వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి ఏదో విధంగా మేలు చేయాలి, ఉపకారం చేయాలి అన్నట్టుగా, నాకు మంచి పేరు రావాలి అన్నట్టు మనం వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేస్తా వాళ్ళతో వాళ్ళలో మనం మన పేరుని చూసుకుంటూ తర్వాత ఆ విధంగా ఉంటూ మళ్ళీ జ్ఞానస్థితిలోకి రజోగుణంలోంచి తమో గుణంలోకి వచ్చి సత్వగుణంలోకి వచ్చి 1 2 3 4లలో సత్వగుణంలో మనం ఏ విధంగా ఉన్నాము, ఒక గుడికి వెళ్ళినా అక్కడ పొందే ఆనందం క్షణికమే. ఆ భగవంతుడిలో మనం భగవంతుని చూస్తూ మనల్ని మనం చూసుకుంటూ ఆ ఆనందం క్షణికమే, నాకు ఇది కాదు, నాకు శాశ్వత ఆనందం కావాలి అని ఆ శాశ్వత ఆనందం కోసం మనం ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చి ఈ ఆధ్యాత్మికంలో ఒక సద్గురువుని, అంటే సత్ని అవగాహన చేసుకున్న సద్గురువు ద్వారా ఈ సత్యాన్వేషణలోకి వచ్చి, సత్యాన్వేషణ అంటే స్వస్వరూప జ్ఞానభావ విన్యాస విశ్లేషణే సత్యాన్వేషణ. ఈ సత్యాన్వేషణలో గురువులు మనకి గురుపాదుకా స్తోత్రము, షట్చక్ర విన్యాసము, తర్వాత ధ్యానము ఇచ్చారు. ఆ విధంగా మనం సాధన చేస్తూ ఈ ఆధ్యాత్మికంలో మనల్ని మనం చూసుకుంటూ గురుపాదుకా స్తోత్రంలో ఈ అఖిలము అఖండమంతా అఖండమంతా అంటే ఈ జగత్తు మొత్తం నిండిపోయి ఉన్న ఆ గురువు యొక్క జ్ఞాన ప్రకాశాన్ని మనము మన దేదీప్యమానంగా దివ్యంగా వెలుగుతున్న గురువు జ్ఞాన ప్రకాశాన్ని మనము సహస్రదళమనే మన సహస్రారం మీద స్థితం చేసి అహంకార రాహిత్యంగా వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వంతో, అంటే అహంకార రాహిత్యంగా ప్రియత్వంగా నీవు తప్ప నాకు అన్యం లేదు తండ్రి అని శరణాగతి వేడుతూ మనము ఆ భగవంతుడిని ఎంత హృదయతుల్యంగా వేడుకుంటే ఆ భగవంతుడు మనల్ని ఆ విధంగా అనుగ్రహిస్తాడు. తర్వాత జ్ఞానానికి ప్రతీక అయిన దక్షిణామూర్తిని అహంకార రహితంగా నాలోని మేధను ప్రజ్ఞను అదేవిధంగా నా చదువును తెలివిని ఆయన పాదాల ముందుంచి తండ్రి నీవే అని మనం ఆయన్ని వేడుకుంటాం. అట్లాగే అమ్మగారి గురువు, తర్వాత అమ్మ అంటే గురువు, పరమ గురువు, పరమేష్టి గురువులను మనము హృదయతుల్యంగా ఈ సమస్తంలోని గురు పరంపర మొత్తము వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకి హృదయతుల్యంగా జ్యోష్ణామృతంలాగా మన మీద కురిపించాలని వేడుకుంటాము. అలాగే ఈ సమస్తంలో ఉన్న జంతు జీవరాశులన్నీ క్షేమంగా ఉండాలని కోరుకుంటాము. ఆ విధంగా తర్వాత గురు పరంపరలో శ్రీ గురు చరణం స్మరణం శరణం, శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం, ఇహపర సౌఖ్య కైవల్య పరమపదం. అంటే నీ ఆత్మలోని గురువును, శ్రీ గురువుని నువ్వు హృదయతుల్యంగా శరణాగతి కోరుతూ నీ తన్మయత్వం అనే తపనతో నీ శ్వాస ఉన్నా లేకున్నా ఆ భగవంతుడు వైపే ప్రయాణం చేయాలి. ఈ విధంగా ఆ గురుపాదుకా స్తోత్రాన్ని మనం ఎంత హృదయతుల్యంగా మనము
అంటే అంత హృదయతుల్యంగా మనలోకి మనం పోయి ప్రార్థిస్తే ఆ గురువు మనము ఒకటే అంటే గురువు మనము వేరు కాదు, గురువే శిష్యుడు, శిష్యుడే గురువు అనే ఏకత్వ స్థితి వస్తుంది. అదేవిధంగా మనలోని జ్ఞానమే మన ఆత్మజ్ఞానం అవుతుంది. అంటే మనం జ్ఞానం వైపు ప్రయాణం చేస్తే ఆ జ్ఞానమే మనలో ఆత్మని అంటే ఆత్మని మన వైపు మన లోపలికి పోయేటట్టు చేస్తుంది అన్నమాట. ఆ విధంగా మనలోకి అంటే మనం ఎలా ఉన్నాము అని మన మీద మనం దృష్టి పెట్టుకొని మన లోపలికి మనం పోయినప్పుడు మన లోపలే భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు మనం వేరు కాదు, మనలోనే ఉన్నాడు అనే అనే ఆనంద స్థితిని మనం అనుభవించినప్పుడు ఆ ఆనంద స్థితే భగవస్థితి. ఆ ఆనంద స్థితిలో మనము ఎరుకతో సమత్వ భావంతో ఒక విశ్వ ప్రయోజన హృదయంగా ఈ విశ్వం కోసం మనం ఒక 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 స్పందన పెట్టినప్పుడు అది ప్రతిస్పందనాత్మకంగా స్థూల సూక్ష్మ సృష్టి స్థితి లయ జరిగి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాల్లో దాన్ని ప్రతిస్పందనాత్మకంగా ఆ కార్యకారణం జరిగేటట్టు జరుగుతుంది. ఆ విధంగా మనము విశ్వ ప్రయోజన హృదయంగా ఈ విశ్వం కోసం ఆ విధంగా మనం ఆధ్యాత్మికం చేసినప్పుడు మనకి జన్మరాహిత్యము, జీవన్ముక్తి దేహంతోనే వస్తాయి. అట్లాగే మనము ఒక ఆనంద స్థితిలో ఎరుకతో సమత్వ భావనతో ఉంటూ ఒక విశ్వ ప్రయోజన హృదయంగా జ్ఞానాబ్ది కర్మ దగ్ధానామని నీలోని మలినాలను తొలగించుకుంటూ నీవు శాంతి నిర్మల శాంతి ప్రకాశానందంగా ఈ విశ్వంలో విశ్వ ప్రయోజనం కోసం విశ్వ ప్రయోజన హృదయంగా విశ్వ కళ్యాణం కొరకు స్పందన పెట్టినప్పుడు సృష్టి స్థితి లయ జరిగి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాల్లో ప్రతిస్పందనాత్మకంగా ఆ కార్యకారణం జరుగుతుంది. హృదయంగా నేను ఎలా ఉన్నానో నా ఎదుటి స్వరూపాలు కూడా అలాగే ఉన్నాయి అని వాటిలోని జ్ఞానాన్ని తీసుకొని స్వస్వరూప విన్యాసం చేస్తూ త్రిగుణాతీతంగా వర్తమానంలోనే ఉంటూ స్వప్న సుషుప్తి జాగృతి తురీయంలో ఉంటూ శృతి స్మృతి స్ఫురణ ప్రకటితంగా దేహంతోనే జన్మరాహిత్యాన్ని జీవన్ముక్తిని పొంది ఒక స్వప్రకాశంగా సర్వవ్యాపకంగా సర్వజ్ఞతగా సర్వశక్తి సంపన్నంగా స్థితప్రజ్ఞతగా సచ్చిదానందంగా సాక్షిణ్యత్వంగా కదలని స్థితిలో అంటే ఆవల అంటే ఆవల దూరంగా బయలుగా చూస్తూ కదలని స్థితిలో అనంత జీవన పయనం చేస్తూ ఉంటావు. అట్లాగే తానేనైన స్థితి అంటే యోగానంద గారు అంటే ఒక యోగి ఆత్మకథలో యోగానంద గారు తన గురువైన యుక్తేశ్వర గారితో ఆయన క్రియాయోగం వల్ల ఈ క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఆయన యోగానందని రాంచీ విశ్వవిద్యాలయంలోకి పంపించి అక్కడ తన డిగ్రీ పూర్తి చేయించి తర్వాత తాను అమెరికా వెళ్ళేటట్టు చేసి ఆ అమెరికా వెళ్ళేటప్పుడు ఆ నౌకలో అక్కడ వాళ్ళు తనని ఇంగ్లీష్లో మాట్లాడమన్నప్పుడు ఆయన భయపడతాడు, తనకి రాదనమాట. కానీ ఆయన అంటే గురువు శిష్యుడు వేరు కాదు, తానే నేను నేనే తాను అని తానేనైన స్థితిలో ఆ యుక్తేశ్వర గారు యోగానంద గారిలో లోపల వచ్చి తాను ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు చేసి
అందరి చేత శభాష్ అనిపించి ఆయన తర్వాత బోస్టన్లో తను ఉపన్యాసం ఇచ్చేటట్టుగా చేయిస్తాడు. అంటే గురువు శిష్యుడు వేరు కాదు. గురువు ఎంత హృదయతుల్యంగా ప్రియత్వంగా ఆ శిష్యుడిని అనుగ్రహించాడంటే అదే ఉదాహరణ. అట్లాగే ఆత్మజ్ఞానము, మనం చీకట్లో పోతూ ఉంటాము, అక్కడ చీకటిగా ఉంది అంటే మన ఆత్మ జ్ఞానము అనే టార్చిని మనము చేతిలో పట్టుకున్నప్పుడు ఆ టార్చిలో సెల్స్లు ఉంటాయి కదా, ఆ సెల్స్లు హృదయతుల్యంగా ఉంటాయి. ఆ సెల్ ఉపయోగించాలంటే మనం ఆ స్విచ్ నొత్తాలి. ఆ స్విచ్చే ఎరుక అనమాట. ఆ స్విచ్ ఒత్తడం తెలియాలి. తర్వాత దానిలో సెల్స్ లేకపోయినా టార్చ్ ఉన్నా కూడా పనిచేయదు కదా. అంటే ఆత్మజ్ఞానం అనే సెల్స్లో హృదయతుల్యం అనే సెల్స్లు వేసి తర్వాత స్విచ్ ఒత్తితేనే అది ఎలిగి పనిచేస్తుంది అనమాట. అంటే మన ఆత్మజ్ఞానము మనం ఎంత హృదయతుల్యంగా ఆ భగవంతుణ్ణి నీవు తప్ప నాకు అన్యం లేదు తండ్రి అని శరణాగతి కోరుతామో ఆ భగవంతుడు మనల్ని అంత ప్రియత్వంగా అనుగ్రహిస్తాడు.